ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన బ్రతికుండగా ఎన్నోసార్లు చెప్పాడు, నన్ను చంపేస్తారంటున్నారు అని. ఎవరు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పాను చంపేస్తానని, వార్నింగ్లు ఇస్తున్నారు అని. బాబు, ఈ ఎమ్మెల్యే భయంకరమైన వాడు, క్రూరుడు. ఈ ఎమ్మెల్యే చంపేస్తాడు క్రైస్తవ సమాజమా? దళిత నాయకులారా, నన్ను కూడా చంపేయడానికి పోలీసు వారిని వాడుకున్నాడు. కార్లో నన్ను ఒంటరి వాడిని చేసి సీట్లో వేసి ఊపిరాడకుండా చేసేసారు. చంపేస్తారు. నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు. కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, క్రైస్తవ సమాజమా, చచ్చిపోయాక రోడ్లు ఎక్కుతారా? బ్రతికుండగా కాపాడుకోరా? నా నియోజకవర్గంలో మందిరాలు కూల్చేస్తే పోరాటం చేస్తున్నాను. నా ఇంటి కోసం కాదు, నా ఆస్తి కోసం కాదు. గంజాయి రవాణా చేస్తున్నానని చెప్పి ఫాల్స్ కేసు పెట్టి నిన్ను బుక్ చేస్తాను, నన్ను సస్పెండ్ చేయమని చెప్పి కేకలేస్తావా అని బెదిరించారు. ఇప్పటివరకు మీరు చూశారు కదా, పాస్టర్ ఇస్మాయిల్ గారు ఉండి నియోజకవర్గంలో గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి అరాచకాన్ని మనమందరం చూస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయం అంటే, అసలు మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా, బానిసత్వంలో బ్రతుకుతున్నాం అనేది అర్థం కావట్లేదు. క్రైస్తవుల్ని ఉండి నియోజకవర్గంలో కుక్కల కంటే హీనంగా ట్రీట్ చేస్తున్నారు. 9 సంఘాలు కూల్చారు. ఒక్క నియోజకవర్గంలో 9 క్రైస్తవ ప్రార్థనా మందిరాలని కూల్చారు. బాగా వినండి, 9 క్రైస్తవ ప్రార్థనా మందిరాలని కూల్చారు. దళిత క్రైస్తవుల ఇళ్ళని కూల్చారు. అక్కడ ఒక్క గొంతుక లేచింది మాట్లాడడానికి, అన్యాయాన్ని ఎదిరించటానికి, ప్రశ్నించటానికి. పాస్టర్ ఇస్మాయిల్ గారు ఆయన ఎన్నాళ్ళుగా పోరాడుతున్నారు, చాలా రోజులుగా పోరాడుతున్నారు. ఆయన ఈ అరాచకం ఆగాలి, ఎందుకు మా ప్రార్థనా మందిరాలను కూలుస్తున్నారు,
ఎందుకు సార్ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి రఘురామ్ కృష్ణం రాజు గారిని ఆయన క్వశ్చన్ చేస్తూ, ఎందుకు ఇంత కుట్ర పన్నుతున్నారు? మేము ఓట్లు లేదా మీకు? మా ఓట్లు తీసుకుని గెలవలేదా మీరు? ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారు? ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? మేమేం ద్రోహం చేశాం మీకు? మా తప్పేంటి అని రఘురామ్ కృష్ణం రాజు గారిని ఏపీసీపీ అధ్యక్షులు అనుకుంటాను పాస్టర్ ఇస్మాయిల్ గారు చాలా ఫైట్ చేస్తున్నారు. ఆయన ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ సమాజం అంతా ఇదొక్కటి గుర్తించండి దయచేసి. ఆయన పోరాడుతుంది ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం కాదు, ఆయన మాట్లాడుతుంది ఆయన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవటం కాదు. ఒక్కటే, క్రైస్తవ సమాజం కోసం ఆయన నిలబడ్డాడు. క్రైస్తవ సమాజం కోసం ఒకరు నిలబడినప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా ఆయనకు అండగా నిలబడాలి కదా. అరే, ఆల్రెడీ ఒక గొప్ప దైవజనుణ్ణి, మంచి జ్ఞానవంతుణ్ణి పోగొట్టుకున్నాం మనం. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. ప్రీ ప్లాన్ బ్రూటల్ మర్డర్. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఈయనను కూడా పోగొట్టేసుకుందామా? నేను నిన్న రాత్రి 10:30 నాకు వేరే వాళ్ళు లింక్ పెట్టారు, లైవ్ లింక్ పెట్టారు. ఆ లైవ్ ఓపెన్ చేయగానే నిజంగా నాకు మైండ్ పని చేయలేదు. అసలు కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే. ఒక వెహికల్లో నుంచి ఆయన్ని తీసుకొచ్చి చేతుల మీద తీసుకొని వచ్చి పాస్టర్ ఇస్మాయిల్ గారిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి హాస్పిటల్ తీసి నాకేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది, ఏమైంది, ఏం అర్థం కాకుండా అలా ఉండిపోయాను నీకు చూస్తూ. కాసేపటికి ఆ లైవ్లో పాస్టర్ ఇస్మాయిల్ గారు మాట్లాడుతున్నారు, మాట రావట్లేదు, కళ్ళు తెరవకుండా ఆయన ఒక టెన్షన్, ఒక ఆందోళనలో, ఒక భయాందోళనలో నన్ను చంపేస్తారు అని ఓపెన్గా ఆయన మాట్లాడుతుంటే మనము ఏం చేద్దాం? ఇంకో వ్యక్తిని పోగొట్టుకుందామా? ఇస్మాయిల్ గారు ఒకటి క్లియర్గా అంటున్నారు, నన్ను పోగొట్టుకుంటారా మీరు? ఆల్రెడీ ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. ప్రవీణ్ పగడాల గారు ఇదే చెప్పారు, ఆయన నన్ను చంపడాలని చూస్తున్నారు, నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, నా మీద ప్లాన్స్ చేస్తున్నారు, నిన్ను ఇంటికి వెళ్ళనివ్వకుండా చేస్తాం ఏదో ఒక రోజు అని చెప్పారు. ఈరోజు నాకు కూడా అలాగే చేస్తున్నారు. ఆయన చంపుతామన్నారు, చంపారు. ఇప్పుడు నన్ను కూడా చంపడానికి చూస్తున్నారు. రోడ్డు మీద కారులో ఒంటరిగా పాస్టర్ ఇస్మాయిల్ గారు వెళ్తుంటే ఆ కార్ని వెనకాల బైకుల్లో కానిస్టేబుల్స్ ఫాలో చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు వచ్చి కారుని ఆపి, కారులో ఏం పట్టుకెళ్తున్నావు అని కారుని ఆపి, కారులో ఉన్న ఈయనని గుండెల మీద అదిం పట్టేసి ఊపిరాడనివ్వకుండా చేసి, నేను చచ్చిపోతాను సార్, నన్ను వదిలిపెట్టండి అని ఈయన అరుస్తున్నా కూడా, ఏడుస్తున్నా కూడా విడిచిపెట్టకుండా దౌర్జన్యంగా ఈయన చేతిలో ఉన్న మొబైల్ని లాగేసుకొని అంత క్రూరంగా ప్రవర్తించడానికి ఈయన ఏం చేశారు? ఏం తప్పు చేశారు? ఒక క్రైస్తవ సమాజానికి అన్యాయం జరుగుతుంది సార్. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మా మీద కుట్ర చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, మేము బాధపడుతున్నాం అని ఎడటం కూడా తప్పేనా? ప్రశ్నించడం కూడా తప్పేనా? ప్రశ్నించడానికి హక్కు లేదా మాకు? మేము బానిసలమా? ఆయన చెప్తుంటే నిజంగా నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఏడుస్తూ మాట్లాడుతున్నారు ఆయన. ఎంత ఆవేదన గురించి, ఎంత టార్చర్ పెట్టుంటారు ఆయన్ని, ఎంత టార్చర్ పెట్టుంటారు ఆయన్ని. అది నిన్న జరిగిందా మొన్న జరిగిందా నాకు కరెక్ట్గా అదే నాకు తెలియదు. కానీ ఇంకొక క్రైస్తవ నాయకుడు ఇలాంటి పొజిషన్లో ఉన్నాడంటే నిజంగా చాలా దయనీయమైనటువంటి స్థితి. క్రైస్తవ సమాజమా మేల్కోండి. నేను ఒకటి చెప్తున్నాను, ఏపీ తెలంగాణలో ఉన్న క్రైస్తవ నాయకులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, క్రిస్టియన్ పాస్టర్స్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకు మీరు మాట్లాడట్లేదు? మీరు కంటికి కన్ను పంటికి పన్ను నేను చెప్పటంలా. అన్యాయం జరిగితే మాట్లాడదాం అంటున్నా. ఒక్క వ్యక్తి మాట్లాడుతుంటే అతన్ని టార్గెట్ చేస్తున్నారు. నేను మాట్లాడితే నన్ను కొడతారు, ఇంకోటి మాట్లాడితే ఇంకొన్ని కొడతారు. మాట్లాడే వాళ్ళు లేవాలి. ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు, క్రైస్తవుల పక్షంగా నిలబడి పోరాడుతున్నప్పుడు గుండె ధైర్యం నింపుకొని అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇది ఆలోచించండి. ఒక డిప్యూటీ స్పీకర్, ఒక ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ప్రజల ఓట్లు కూడా వేయించుకొని గెలిచి ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా చలామణి అవుతున్నటువంటి ఒక అధికారి ఇంత దారుణాతి దారుణమైన కుట్ర పన్నుతుంటే అసలు ఎక్కడున్నాం సార్ మనం?
పరాయి దేశంలో ఉన్నామా, శత్రు దేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? నాకు అర్థం కావట్లా. మేమేం టెర్రరిస్టులమా? సరే, ఇవన్నీ వదిలేద్దాం. నేను ఒకటే అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, ఎందుకు పాస్టర్ ఇస్మాయిల్ గారిని కొట్టాల్సి వచ్చింది? ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు? నాకు సమాధానం చెప్పు. ఎందుకు కొట్టారు? అంత అన్యాయంగా ఆయన్ని ఒంటరివాణి చేసి కొట్టాల్సిన అవసరం ఏంటి? క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నాడనా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడాలి. ఎందుకు మమ్మల్ని ఇలా అనాథలుగా వదిలేస్తున్నారు? అంటే మా ఓట్లు అక్కర్లేదా మీకు? మా ఓట్లేమో కావాలి, మీకు సీట్లేమో కావాలి, పదవులేమో కావాలి, చివరి మాకు పంగనామాలు పెట్టేసి మమ్మల్ని పట్టించుకోండి ఇలా వదిలేస్తారా? గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు మాట్లాడకపోవచ్చు, కానీ ఒక్క 3 సంవత్సరాల తర్వాత టైం వస్తుంది ప్రతోడికి. నేను ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నా, నేను ఆల్రెడీ ప్రజల్లో తిరుగుతున్నా, ఆల్రెడీ ప్రజల్లో తిరుగుతూ మీ మీద ప్రజలకున్న అభిప్రాయం అంటూ నేను తెలుసుకుంటున్నాను. ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో ఎలక్షన్స్లో చూస్తారు మీరు తప్పకుండా. క్రైస్తవుల్ని ఇంత దారుణంగా టార్చర్ చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే కదైనా, మీ కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తే కదా డిప్యూటీ స్పీకర్, ఆ నియోజకవర్గంలోనే కదా ఇది చేయిస్తుందంట రఘురామ కృష్ణరాజు గారికి. మీకు తెలియదా? మరి ఎందుకు ఆయన్ని మీరు ప్రశ్నించడం లేదు? ఏం ప్రభుత్వం సార్ ఇది? ఎందుకు సార్ మేము ఓట్లు వేస్తున్నాము? ఎందుకు మిమ్మల్ని గెలిపించుకున్నాం మేము? బుద్ధి చెప్తున్నారా మాలాంటి వాళ్ళకి ఓట్లు వేయకూడదని? ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన అసలు మాట్లాడట్లేదు. మా క్రైస్తవుడు అని క్రైస్తవులంతా ఓట్లేసి ఆయన గెలిపించారు. ఆయనకి ఓట్లు పడితే 60% ఓట్లు దాదాపుగా క్రైస్తవుల ఓట్లు పడతాయి. ఈరోజు క్రైస్తవులంతా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారేమో. మణిపూర్లో క్రైస్తవుల్ని ఊచకోత కోసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలా, ఒక్క మాట మాట్లాడాల, ఒక్క రూపాయి సాయం చేయాల. చుట్టూ ఉన్న ముఖ్యమంత్రులందరూ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల. ప్రవీణ్ పగడాల్ గారిని చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీలో ఉన్న ఒక కార్యకర్త కూడా మాట్లాడలా. ఈరోజు ఉన్న నియోజకవర్గంలో 9 ప్రార్థనా మందిరాలు క్రైస్తవులు కూలిస్తే అన్యాయంగా, నిర్దాక్షిణ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలా. ఇంకా చుట్టుపక్కల దళిత క్రైస్తవులు ఇళ్ళ మీద దాడి చేసి బుల్డేజర్లు తీసుకెళ్ళి ఇళ్ళు కూలుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లా. ఎందుకు సార్ మా క్రైస్తవులు మీకు ఓటేయాలి చెప్పండి? మీరు క్రైస్తవులే, క్రైస్తవులు మీకు ఓటేసి లాభం ఏంటి సార్? అన్యాయం జరిగినప్పుడు నేను క్రైస్తవుల కోసం మాట్లాడమని చెప్పటంలా, ఒక హిందూ దేవాలయాలు కూల్చిన అన్యాయంగా మాట్లాడండి, ముస్లింల మసీదులు కూల్చిన మాట్లాడండి, క్రైస్తవుల ప్రార్థనా మందిరాలు కూల్చిన మాట్లాడండి, ఎవరివి కూల్చినా మాట్లాడండి, ఎవరు అన్యాయానికి గురైనా మాట్లాడండి. మా క్రైస్తవుల కోసం మాట్లాడమని చెప్పటంలా. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో కేవలం ఒక క్రైస్తవ వర్గం మాత్రమే దాడులకి, అరాచాలకి, అన్యాయాలకి, కుట్రలకి, హింసలకి బలవుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, లోకేష్ గారు మాట్లాడరు, షర్మిల గారు మాట్లాడరు. ఎందుకు సార్ మేము ఓట్లు వేయాలి? దేనికోసం వేయాలి ఓట్లు? మీరు దేనికోసం మీకు మేము ఓట్లు వేయాలి చెప్పండి? ఇంత కళ్ళ ముందుగా ఇదే పాస్టర్ ఇస్మాయిల్ గారు గతంలో నాకు తెలిసి ఒక 2 నెలల క్రితం ప్రార్థనా మందిరాలు కూలుస్తున్నారు, ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పి ధర్నాకు, ర్యాలీకు పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారు పర్మిషన్ రద్దు చేస్తే ఈయన సెల్ టవర్ ఎక్కాడు. సెల్ టవర్ ఎక్కేసి ఈయన డయాబెటిక్, ఈయన షుగర్ పేషెంట్, ఈయన సెల్ టవర్ పైకి ఎక్కి ఉదయం అనగా ఎక్కి సాయంకాలం 5 వరకు దిగలేదు. కానీ న్యాయం జరగల. ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయినప్పుడు దాదాపు 50,000 మంది నాతో సహా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో న్యాయం కోసం అర్జించాం, ఆర్ధనాదాలు చేశాం, ఏడ్చాం, కేకలేసాం. న్యాయం జరగల. ఉండి నియోజకవర్గంలో ప్రార్థనా మందిరాలు కూర్చారు, అరుస్తున్నారు, న్యాయం జరగట్లా. ఇప్పుడు ఇంకొక స్టెప్ పైకి వెళ్ళటానికి ఈయన మీద దాడి చేశారు, హత్యాయత్నం చేశారు, ఈయన చంపటానికి చూస్తున్నారు. మనిషి ప్రాణం తీస్తే చేసే పోరాటం అవసరం లేదండి. గతంలో జరిగింది కూడా. ప్రవీణ్ పగడాల్ గారిని చంపినప్పుడు నేను ఇదే మాట చెప్పాను చాలాసార్లు. మనిషి చచ్చిపోయాక వచ్చే ఐక్యత అవసరం లేదు. వి డోంట్ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ యూనిటీ ఆఫ్టర్ వి లాస్ట్ ఎ పర్సన్.
మనిషిని పోగొట్టుకున్నాక ఎందుకు అరవటాలు? మనిషి చచ్చిపోయాక న్యాయం కావాలని ఎందుకు అరవాలి? అవసరం లేదు కదా. మనిషి ఉన్నప్పుడు కాపాడుకుందాం. క్రైస్తవ్యం ఉన్నప్పుడు కనుమరుగవ్వకుండా ఉన్నప్పుడు నిలబెట్టుకుందాం. వాట్ వీఆర్ డూయింగ్, వేర్ వీఆర్ గోయింగ్. ఏంటి క్రైస్తవ్యం ఇలా తయారైపోతుంది? ఎందుకు ఇలా తయారైపోతుంది? మీకు తెలుసా క్రిస్టియన్ మిషనరీస్ ఎలా సేవ చేశారు? క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశానికి వచ్చింది స్వార్థ ప్రకటించడం. దట్స్ దేర్ మెయిన్ మోటివ్. వాళ్ళ ఎజెండా ఏంటంటే కేవలం స్వార్థ ప్రకటించడమే. బైబిల్స్ తర్జుమా చేశారు, స్వార్థ ప్రకటించారు, యేసుక్రీస్తుని పలు చోట్ల పరిచయం చేశారు, కుష్టు వ్యాధిగ్రస్తుల్ని దగ్గరికి చేర్చారు, వాళ్ళ గాయాలు కట్టారు, వాళ్ళ నక్కును చేర్చుకున్నారు. ఇంత మాత్రమే కాదు వాళ్ళు చేసిన సేవ. ఈ రోజు ఉన్న పాస్టర్లు చేస్తున్న సేవకి భిన్నమైన సేవ ఆ రోజు క్రిస్టియన్ మిషనరీస్ చేశారని మీకు తెలియదు. తెలిసినా తెలియదు నటిస్తారు. ఈరోజు ఉన్న పాస్టర్లందరూ ఏం చేస్తారంటే ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం, కానీ మాట్లాడరు. భయం. మా చర్చ మీదకి ఎక్కడ వస్తుందో, పాస్టర్ ఇస్మాయిల్ గారిని కొడితే మనకేంటి, నేను మాట్లాడుతున్నాను కొడతారేమో అని పాస్టర్లకు భయం. పెద్ద పెద్ద చర్చిలు, మా చర్చిలో 10,000 మంది ఉన్నారు, మా చర్చిలో 20,000 మంది ఉన్నారు, మా చర్చిలో 1,00,000 మంది ఉన్నారు అని చెప్పి ఏ పాస్టర్ కూడా మాట్లాడు. ఎందుకంటే ఆయన్ని కొడితే నాకేంటి, ప్రార్థన చేద్దాం. కానీ క్రైస్తవ మిషనరీలు లేరు. క్రైస్తవ మిషనరీలు ఇలా లేరు. నేను చెప్తాను ఎలాగున్నారు. సతీ సహగమనం అనేది ఒక దురాచారం ఉండేది. అంటే భర్త చచ్చిపోతే భార్యను కూడా చేతి మీద పెంచి తగలబెట్టాలి అన్నది. ఇది చాలా అన్యాయానికి గురైనటువంటి ఒక ఆచారం. ఈ దురాచారం కోసం ఫైట్ చేసేది ఎవరు తెలుసా మీకు? మన క్రైస్తవ మిషనరీస్. విలియం కేరీ ఫైట్ చేశాడు. విలియం కేరీ 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. తన దేశాన్ని, కుటుంబాన్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని అన్నిటి విడిచిపెట్టుకొని త్యాగపూరితమైన మనసుతో భారతదేశానికి వచ్చి క్రైస్తవుడి చేతుల్లో బైబిల్ ఉందని దానికి కారణం విలియం కేరీ. స్వార్థ ప్రకటించడానికి వచ్చినటువంటి స్వార్థ సేవకుడు ఎందుకు ఒక దురాచారం జరుగుతుంటే అది కూడా హైందవ దురాచారాన్ని రద్దు చేయాలని ఎందుకు ఆయన పోరాడాడు? ఎందుకు ఆయన గలం విప్పాడు? ఎందుకు ఆయన గొంతుకు విప్పాడు? ఎందుకు ఆయన ఫైట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆలోచించండి. స్వార్థికుడు కదా, ఎందుకు మాట్లాడాలి అన్యాయం కోసం? క్రీస్తు రక్తం ప్రవహిస్తే నీలో నిజంగా నువ్వు మాట్లాడతావు, నువ్వు ప్రశ్నిస్తావు, నువ్వు పోట్లాడాల్సిన పనిలా మాట్లాడు చాలు. ఇస్మాయిల్ గారు పోట్లాడట్లేదు ఎవరితో, మాట్లాడుతున్నాడు. ఆయన అన్యాయం జరుగుతుంటే మాకు న్యాయం చేయండి అంటున్నారు. అన్యాయంగా దురుసుగా ప్రవర్తిస్తున్న ఎస్ఐ గారిని సస్పెండ్ చేయండి అంటున్నారు. తప్పు కాదు, మనం రాజ్యాంగ హక్కులు మనకు ఉన్నాయి. వీఆర్ నాట్ బెగ్గింగ్ ఫర్ అవర్ రైట్స్, దట్ ఈస్ అవర్ రైట్. అది మన హక్కు, మనం భిక్ష పడుకోవట్లేదు. విలియం కేరీ గారు మిషనరీ. ఈరోజు మనకు బైబిల్ ఉందంటే కారణం ఆయనే కదా. మరి ఆయన స్ఫూర్తికి ఎందుకు తీసుకోరు మీరు? మరి ఆయన హైందవ దురాచారాలు జరుగుతుంటే సతీ సహగమనం కానీ, బాల్య వివాహాలు కానీ, నాకెందుకులే ప్రార్థన చేద్దాం అని ఆయన ఎందుకు అనుకోలేదు? ఆయన శక్తి వంచన లేకుండా ఆయన ప్రయత్నం చేశాడు, ఆయన పోరాడాడు, ఆయన గలం విప్పాడు, ఆయన ప్రశ్నించాడు, ఆయనకు హక్కులను బట్టి ఆయన న్యాయం కోసం నిలబడ్డాడు. చివరికి న్యాయం దక్కించుకున్నాడు ఆయన. ఒక సువార్థికుడు. ఒక్క సువార్థికుడు పేరు చెప్పండి ఈరోజు అలాంటి ఎవడనుంటే. పక్క దురాచారం కాదు, పక్కన ఎక్కడో జరుగుతున్న అన్యాయం కాదు, అరే మన వర్గంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నించాలనేటువంటి దయనీయ స్థితిలో పెద్ద పెద్ద సంఘాలు పెట్టుకొని 1000 మంది విశ్వాసులు ఉన్నట్టు సేవ చేస్తున్న పాస్టర్ మీరు ఒక సేవకులా? మీరు సేవకులా? నాకు తెలిసిన క్రైస్తవ మిషనరీలు ఎవరు కూడా మీకులాగా నోరు మూసుకొని ప్రార్థన చేద్దాం అలా చేయండి, ప్రార్థన చేయండి. మరి ఎందుకు మాట్లాడరు మీరు? మీరు స్వార్థపూరితమైన సేవ చేస్తున్నారు. మీరు వ్యక్తిగత లబ్ధి కోసం సేవ చేస్తున్నారు. ఇస్మాయిల్ గారిని కొడితే ఒక్క పాస్టర్ మాట్లాడతాడా? మీరు మాట్లాడరు సార్. ప్రవీణ్ పగడాల గారిని చంపినప్పుడు మాట్లాడని మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడరు. మీరు చర్చిలో ప్రకటన చేస్తారేమో తెలుసా? పాస్టర్ ఇస్మాయిల్ గారి మీద దాడి జరిగింది, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇది మీరు చేసేది. మరి క్రైస్తవ మిషనరీలు అన్యాయాలు జరిగినప్పుడు స్వార్థ కోసం వచ్చిన వాళ్ళు కూడా మీకంటే గొప్ప స్వార్థ చేశారు కదా. మాకెందుకులే ప్రార్థన చేద్దామని వాళ్ళు ఎందుకు అనుకోలేదంటే వాళ్ళకి తెలీదా? మీకే తెలుసా ప్రార్థన చేద్దామన్నమాట? ఓహో, భయాన్ని కవర్ చేసుకోవటానికి ప్రార్థన చేద్దామనే మాట వాడుతున్నారా? క్రైస్తవులందరూ పిచ్చోళ్ళగా వీళ్ళని నమ్ముతారు, ఈ పాస్టర్లని నమ్ముతారు. 1000 మంది సంఘాలు, 1,00,000 మంది సంఘాలు ఉన్న ఆ పాస్టర్లు నమ్ముతారు. మీరు మాత్రం అడగరు. సార్ క్రైస్తవుల మీద ఇన్ని దాడులు జరుగుతున్న ఒక్క మాట మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు అడగరు ఈ పాస్టర్ని? మణిపూర్ విషయంలో అన్యాయం జరిగినప్పుడు క్రైస్తవులను ఊచకోత కోసినప్పుడు పాస్టర్ తల నరికి గుమ్మానికి వేలాడి తీసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు అని మీ పాస్టర్ మీరు క్వశ్చన్ చేయరు. మీరు దశమ భాగాలు మాత్రం ఇస్తారు ఫుల్గా.
ప్రవీణ్ పగడాల్ గారిని చంపినప్పుడు క్రైస్తవులంతా ఏకమై ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులు మాత్రమే కాదు, హైందవులు, అన్యులు, ముస్లింలు సహితం అన్యాయం కోసం నిలబడ్డారు వాళ్ళు. మరి పాస్టర్లైన మీరు ఎందుకు మాట్లాడుతారని పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తున్న విశ్వాసులు మీరు అడగరు, మీరు ప్రశ్నించరు. ఉండి నియోజకవర్గంలో మన ఆంధ్రప్రదేశ్లో భీమవరం దగ్గర ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రార్థనా మందిరం 9 ప్రార్థనా మందిరాలు బహిరంగంగా కళ్ళకు కనిపిస్తున్నట్టుగా కూలిస్తే ఎందుకు పాస్టర్ గారు మీరు మాట్లాడరు అని మీరు అడగరు. మీరు దశంభాగాలు కానుకలు సమృద్ధిగా వేస్తారు, లక్షలు కోట్లు వాళ్ళకి సంపాదించి పెడతారు. మీరు మాట్లాడరు, మీరు మౌనంగా ఉంటారు. మీ పాస్టర్ గారు మాట్లాడరు, మీరు ఎందుకు మాట్లాడరు పాస్టర్ గారు మీరు అడగరు. మధ్యలో చెంచాగల లాంటి వాళ్ళు మేము మాట్లాడాలి. మేము మాట్లాడతాం, మమ్మల్ని కొట్టి మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేసి మమ్మల్ని టార్చర్ చేసి మమ్మల్ని చంపితే కూడా మాట్లాడరు మీ పాస్టర్లు. మీరు అయ్యో పాపం అనుకుంటారు, అంతే వదిలేస్తారు మమ్మల్ని కూడా. ఈరోజు పాస్టర్ ఇస్మాయిల్ గారి పరిస్థితి అదే వ్యక్తిని చంపి ఉంటే ఈరోజు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు, ఆ చంపలేదు కదా ఇంకా చంపాక చూద్దామని కొంతమంది సైలెంట్గా ఉంటారు. కొంతమంది చంపకపోయినా మాట్లాడరు, చంపినా మాట్లాడరు, పాతెట్టినా మాట్లాడరు, ఏం చేసినా మాట్లాడరు. పాస్టర్లు ఏమంటే నేను మాట్లాడితే ప్రభుత్వం నా మీద టార్గెట్ చేస్తుందో, నేనేదో కష్టపడి 1000 మందిని సంపాదించుకున్నా, 2000 మంది సంపాదించుకున్నా, నన్ను ఎక్కడ టార్గెట్ చేస్తుందో. వాళ్ళు ఎవడరా సేవ? ఇదా సేవ? అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలేని మీదొక సేవ, ఇదొక సేవనా? ఇది కాదు సేవా విధానం. ఇది కేవలం డబ్బు కోసం సేవని వ్యాపార రంగంగా మార్చారు. మీరు సేవను గుర్తుపెట్టుకోండి. దేవుడికి తెలుసు మీరు చేస్తుంది వ్యాపారం అని. మీ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో అని, అదే మీ చర్చ్ వ్యాపారాలు దెబ్బతింటాయని మీరు క్రైస్తవుల మీద జరుగుతున్న అరాచకాల మీద నోరు విప్పట్లేదని తెలుసు దేవుడికి. లెక్క అక్కడ చెప్పుకుంటారు. మీరు ఎందుకు నోరు విప్పటం లేదో దేవుడికి తెలుసు, మీకు కూడా తెలుసు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒకటి చెప్తున్న క్రైస్తవ సమాజమా, మీకోసం ఫింగర్ టిప్స్ మీద ఉన్నారు పోరాడే వాళ్ళు, మీకోసం మాట్లాడే వాళ్ళు, మీకోసం ప్రశ్నించే వాళ్ళు, మీకోసం నిలబడే వాళ్ళు, మీకోసం ప్రాణమైన తెగించటానికి, ప్రాణమైన ఇవ్వటానికి నిలబడ్డ వాళ్ళు 2-3 కంటే ఎక్కువ లేరు మన రాష్ట్రంలో. వాళ్ళని కాపాడుకుందాం. అందులో పాస్టర్ ఇస్మాయిల్ గారు ఒకరు. ఆయన నాకు చాలా ఇష్టం. చాలా చక్కగా మాట్లాడతారు, చాలా గట్టిగా మాట్లాడతారు, చాలా జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడతారు ఆయన. అలాంటి వ్యక్తిని ఇంత టార్చర్ చేశారంటే, నా మీద చేయరనేంటి, ఇంకొకరి మీద చేయరనేంటి, రేపు నీ మీద చేయరనేంటి? అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. నేను ఇప్పుడు అరకులో ఉన్నా. రాత్రి ఆ వీడియో చూడంగానే వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలని అన్నంత ఆవేదన వచ్చేసింది నాకు. ఉదయాన్నే నేను ఈ వీడియో చేయటానికి ముందు 6:30కి అని కాల్ చేశాను. కాల్ అటెండ్ చేయలేదు. ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో నాకు నిజంగా తెలియదు ఆ వీడియో చూసేదాకా. సో దీని మీద ఖచ్చితంగా మనం ముందుకు వెళ్దాం. ఆయన ఒంటరివాణ్ణి చేయొద్దు, మనం అందరం కలుద్దాం, ఆయనతో తోడుగా నిలబడదాం. ఇలాంటి మనిషి కష్టంలో ఉన్నప్పుడే కదా 10 మంది ధైర్యం ఇవ్వాలి, ధైర్యంగా నిలబడాలి. మన కోసం పోరాడేవాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం క్రైస్తవులుగా తీసుకుందాం. మన పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరు మాట్లాడరు. వాళ్ళు గుంట నక్కలు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, గుంట నక్కలు. వాళ్ళు దొంగలు. వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళు సంపాదించుకున్న 100,000 లక్షల కోట్లని కాపాడుకోవడానికి వాళ్ళు సేవ చేస్తూ మాట్లాడితే మా డబ్బులు ఎక్కడ పోతాయో, మా ఆసుపత్రులు ఎక్కడ పోతాయో, మా చర్చ్ ఎక్కడ పోద్దో, మా విశ్వాసులు ఎక్కడ పోతారో, మేము ఎక్కడ నష్టపోతామని వాళ్ళు నోరు విప్పటం లేదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై దే డోంట్ స్పీక్ అగెయిన్స్ట్ ఇంజస్టిస్. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఎందుకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు. ఇక చూశారు కదా ఆయన బాధని. ప్రార్థన చేయండి, వీలైతే రండి, మాట్లాడదాం, ఆయనతో కలిసి పోరాడదాం. ఒక్కడు కాబట్టి కొట్టగలిగారు. ఆయన లాంటి నాయకులు 10 మంది ఉంటే ఎంతమందిని కొడతారు? 100 మంది ఉంటే ఎంతమందిని కొడతారు? 1000 మంది ఉంటే కొడతారా? 1,00,000 మంది ఉంటే కొడతారా? మన క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో 1,70,00,000 నుంచి 2 కోట్ల మంది క్రైస్తవులు, అంటే ఆల్మోస్ట్ 40% మందే. మనల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడుతుంటే మనమేం తిరగబడదు దేవుడి మీద. మనం ఎవరిని కొట్టద్దు, న్యాయం కోసం నిలబడదాం ధైర్యంగా అంటుంది అంతే. అపార్థం చేసుకోవద్దు. బర్లా రెచ్చగొట్టు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడమని చెప్పట్లా. అన్యాయానికి ఎదురుగా నిలబడదాం అంటున్నా, అవినీతిని ప్రశ్నిద్దాం అంటున్నా, మన హక్కుల కోసం మనం గట్టిగా మాట్లాడదాం అంటున్నా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మై వర్డ్స్. I beg you, I please you. Kindly try to understand all my words. If it is possible, come to Undi and stand for Pastor Ishmael Garu. Thank you.